వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. శరవేగంగా జరుగుతున్న కొండబిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ కోనేరు పనులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండబిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ కోనేరు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కావలి శాసనసభ్యులు దొగమాటి వెంకట కృష్ణారెడ్డి కోరిక మేరకు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు శాసనసభ్యులు ప్రశాంత్ రెడ్డి దంపతులు తమ సొంత నిధులు 2.5 కోట్ల రూపాయలతో ఆలయ కోనేరు పునరుద్ధరణ పనులు చేపట్టారు. శంకుస్థాపన చేసినప్పటి నుంచి పనులు చురుగ్గా సాగుతుండటంతో భక్తులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఏడాది బ్రహ్మోత్సవాల్లో స్వామి అమ్మవార్లు కోనేరులో విహరించేందుకు సిద్ధం చేస్తున్నారు. వేమిరెడ్డి దంపతులు చెప్పిన మాట నిలబెట్టుకుంటున్నారని భక్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నమస్కారం, నా పేరు రావి విజయ్ కుమార్. కొండబిట్రగుంట గ్రామం, భోగోల్ మండలం, నెల్లూరు జిల్లా. ఇక్కడ ప్రసిద్ధి చెందినటువంటి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం గజేంద్ర మోక్ష సమయంలో ఏర్పడిన దేవస్థానం ప్రసిద్ధి. ఇక్కడ ముఖ్యంగా శంకుచక్ర నామాలు మార్పుగా ఉంటాయి. తిరుపతిలో ఎలాగైతే కుడి చేతిలో చక్రం ఉంటుంది, ఎడమ చేతిలో స్వామివారికి శంకు ఉంటుంది. అది ఇక్కడ మార్పు చెంది గజేంద్ర మోక్ష సమయంలో ఏదైతే ఏనుగును రక్షించడానికి వెళ్ళినప్పుడు కుడి చేతిలోకి శంకు వస్తుంది, ఎడమ చేతిలో చక్రంతో స్వామివారు ఇక్కడ ప్రతిష్ఠించబడ్డారు. దీన్ని నారద ప్రతిష్ఠగా చెప్పుకుంటారు. ఇక్కడ ముఖ్య విషయం ఏంటంటే, ఇక్కడ శరవేగంగా జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా గౌరవ శాసనసభ్యుల వారి పట్టుదలతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దంపతులు చేపట్టినటువంటి పుష్కరిణి పనులు చాలా శరవేగంగా జరుగుతున్నాయి. ఎవరు ఊహించిన విధంగా శంకుస్థాపన చేసిన మరుసటి రోజు నుంచే వారు కార్యక్రమాలను చేపట్టారు. ఈ కార్యక్రమాలు మనకి మార్చిలో వార్షిక బ్రహ్మోత్సవాలు వస్తాయి కాబట్టి ఆ బ్రహ్మోత్సవాల్లో పుష్కరంలో స్వామివారు విహరించేదానికి అప్పుడు లోపల పనులు పూర్తయ్యేదానికి వారు కృషి చేస్తున్నారు. ముందుగా మన కృష్ణారెడ్డి గారికి మరియు వేమిరెడ్డి ప్రభారెడ్డి గారి దంపతులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి వెనకబడినటువంటి పుష్కరిణి పనులు ఇంత వేగంగా జరుగుతున్నాయంటే ఒక గ్రామస్తుడిగా, స్వామివారి భక్తుడిగా నేను ఎంతో చాలా సంతోషపడుతున్నాను. అదేవిధంగా మిగతా కార్యక్రమాలు కూడా మా గౌరవ శాసనసభ్యుల వారు చేపట్టి ఉన్నారు. ఆ ప్రతి ఒక్క పని కూడా స్వామివారి ఆశీస్సులతో ఏదైతే గౌరవ శాసనసభ్యుల వారు చేపట్టినటువంటి ప్రహరీ గోడ నిర్మాణము, కళ్యాణ కట్ట, అలాగే స్వామివారి కళ్యాణంతో పాటు ఎవరైనా భక్తులు వివాహాలు చేసుకునేదానికి ఏర్పడిన కళ్యాణ మండపాలు, కాటేజీలు, ఇతర స్వామివారి మెట్లు ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ పనులలో జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా దక్షిణ వైపు గాలిగోపురం, అలాగే పడమటి వైపు గాలిగోపురం కూడా పనులు ప్రారంభించేదానికి గౌరవ శాసనసభ్యుల వారు కంకణం కట్టుకున్నారు. ఏదైతే శాసనసభ్యుల వారు చెప్పారో అదే ఆ పనులన్నీ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రతి ఒక్కటి కూడా త్వరితగతిన పూర్తి చేయాలని కోరుకుంటున్నాము. హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత
తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 086262455